హలో గాయస్, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా రాలేకపోయారు. సో నన్నే మా ఇంటికి రమ్మన్నారనమాట. సో ఈవినింగ్ 4 అవుతుంది అనుకుంటా, అప్పుడు వెళ్ళాను మా ఇంటికి. సో అక్కడికి వచ్చారు మా ఫ్రెండ్స్. ఇంకా కేక్ తెచ్చి కేక్ కట్ చేయించారు. మార్నింగే రమ్మన్నారు, కానీ నాకు కుదరదు, ఈవినింగ్ వస్తా అని చెప్పాను. సరే ఓకే అన్నారు. ఒక అమ్మాయిది నాది ఒకే ఊరు, కానీ ఇంకో అమ్మాయిది కొంచెం దూరం లేండి. కానీ నా కోసం వచ్చింది 4-5 కలా. కేక్ కటింగ్ అయిన తర్వాత మా ఊరు వెళ్ళిన మ్యాక్సిమం 2 hours జర్నీ ఉంటుంది. కానీ ఎంత లేట్ అయినా, ఎంత నైట్ అయినా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుపోతే ఎలా బర్త్డేకి. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఏ కూతురికైనా డాడీయే ఫస్ట్ హీరో కదా, అలానే నాకు కూడా. మేము ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే నా హ్యాపీనెస్ కోసం మా డాడీ ఏమైనా చేస్తారు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో మా వాళ్ళు థమ్స్అప్ని కూడా బియర్లా బిల్డప్ ఇస్తున్నారు. వీళ్ళందరూ మన ఫ్యాన్స్ అనమాట. ఇలా హ్యాపీగా జరిగిపోయింది నా బర్త్డే. సో మీరు చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్